ఇదైతే లాస్ట్ అప్పలాయ్ గుంట వ్లాగ్ పెట్టా కదా, దానికి కంటిన్యూషన్ పార్ట్ 2 అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మీరు చూసారు కదా, ఆ వీడియో అంతా కూడా నేను వస్తూ దారిలో చాలా బాగా తీశాను. నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ విషయానికి వస్తే నేను వ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడైతే మనకి సంక్రాంతి హాలిడేస్ అలాగే ఫెస్టివల్స్ వచ్చాయి కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి, ఒకవేళ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరంతా కొత్త డ్రెస్సెస్ అనేవి కొనేసారా? ఇల్లు అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి, సరుకులు మళ్ళీ కొత్తవి కొనుక్కు పెట్టుకోవాలి. మీకు అన్ని పనులు అయిపోయాయా? అయిపోతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? అండ్ ఇంకొకటండి, నా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. స్పెషల్లీ ఇంకా కార్తీక్ షాపింగ్ ఉంది, జస్ట్ ఇంకా 1 డే ఉంది కదా, నిదానంగా తీసుకుందాం అనేసి నేను ఇంకా కార్తీక్ షాపింగ్ అయితే డిలే చేశానమాట. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉద్యానవనంకి వెళ్తున్నాం అనమాట. నాకు తెలిసి ఇది ఎవరు చూపించి ఉండరు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం స్పెషల్లీ నేనే మీకు చూపిస్తున్నాను. చాలామంది తిరుచానూరు టెంపుల్కి వెళ్తారు కానీ ఉద్యానవనం అయితే ఎప్పుడూ చూసి ఉండరు. నిజంగా అంటే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే స్పెషల్లీ ఆ ప్లేస్ కానివ్వండి, అక్కడ చెట్లు చాలా బాగా నచ్చిందనమాట. నేనైతే చెప్పాను కదండి, మనం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉద్యానవనంకి వెళ్తున్నామని. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నేను వెళ్ళింది ఇది లాస్ట్ ఇయర్ వ్లాగ్ అన్నమాట. ఇక్కడ జనాలు చూసారా, వామ్మో ఎంత మంది ఉన్నారు, అసలు చాలామంది ఉన్నారనమాట. కానీ నేను ఫస్ట్ ఇలా చూసి అమ్మ చిన్న తిరుమల లాగా ఉంది అనేసి అనుకున్నా, అంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా అందుకనేసి. అండ్ మనం ఇక్కడ నుంచి అమ్మవారి గుడి నేను మీకు చూపిస్తాను. గుడికి ఎదురుగానే మనకి శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అంటే మేము చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాము కదా, బయట ఎక్కడ ఏమీ తినలేదు. అండ్ అక్కడైతే మేము మసాలా బొరుగులు తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ అమ్మవారి టెంపుల్ నుంచి బయట వస్తున్నా, అదైతే ఇది గంధపు చెక్క అంట. అక్కడ నేను చూశాను, మీకు కూడా చూపిద్దామని. అండ్ అమ్మవారి గుడికి ఎదురుగానే మనకి ఆ ఉద్యానవనం అయితే ఇక్కడ ఉందన్నమాట. నేను మీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ ఎప్పుడైతే మనం పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోకి అయితే ఎంట్రన్స్ అయిపోతున్నాం, ఎంటర్ అవ్వబోతున్నాం. ఎంట్రన్స్ చూస్తున్నారా, ఒక రేంజ్లో ఉందన్నమాట. అండ్ ఇదైతే చాలా తక్కువ మంది చూపించారని నేను అనుకుంటున్నాను యూట్యూబ్లో. అండ్ ఫస్ట్ అయితే ఉంటుంది మనకి వెళ్ళిపోతాను అప్పుడే పెట్టుకునేదానికి కూడా స్థలం ఉంటుందన్నమాట. ఇంత మంచి ప్లేస్కి వచ్చాక మనం ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ తీసుకోకపోతే ఎలాగా, అందుకని ఇక్కడ నేను మా వదిన ఇద్దరం తీసుకుంటున్నాం అనమాట. జస్ట్ మావి సేమ్ మేము ఇలాగే లాస్ట్ ఇయర్స్ ఒక 5 years బ్యాక్ ఇలాగే సేమ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఒక పిక్ తీసుకున్నాను. అప్పుడు నేను ఎట్లున్నానో ఏంటి అనేది నేను మీకు లాస్ట్ పిక్లో యాడ్ చేశాను, చూస్తూ ఉండండి ఎలా ఉన్నాను ఏంటి, ఎంత చేంజ్ అయ్యాను అన్నది మీరు కూడా నాకు వీలైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ అయిపోతున్నామండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రీలో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి లోపల ఇక్కడ చూస్తున్నారా, చూడంగానే ఏదో అంటే చాలా బాగా నచ్చిందనమాట ఈ ప్లేసు. ఒక ఇదిగా అంటే చూడంగానే ఒక ఏదో స్పెషల్ ఫీలింగ్. అండ్ ఇక్కడైతే అమ్మవారికి అన్నీ కూడా చేస్తారనమాట, అంటే సమ్ కైండ్ ఆఫ్ పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారు. నేను అన్నీ ఏంటి అనేది వివరించలేకపోతున్నాను, ఎందుకంటే నాకు తెలిసిన దాంట్లో మీకు క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే మనకి దేవుడు ప్లస్ ఆ స్టోరీ
స్టోరీస్ అన్నీ కూడా ఇలా బోర్డింగ్ అయితే ఉన్నాయి ప్రతి చోట. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్లేస్ నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ వర్కర్స్ కూడా చాలా నీట్గా పెట్టి ఉంచారండి ఆ ఉద్యానవనం అయితే. అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కొంతమంది అలా నిద్రపోతూ సమ్ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనకు టైం ఇక్కడ వచ్చేసి నేను మీకు కోనేరు చూపిస్తున్నాను, అమ్మవారి కోనేరు. అసలు ఇక్కడ వాటర్ ఒక్క చుక్క కాదు కదా, వాటర్ అనేది కూడా లేదు. నాకైతే ఇక్కడ స్టెప్స్ ఇంత పెద్ద కోనేరు డైరెక్ట్గా వెళ్ళి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకని మా వారిని ఇక్కడ నేను వీడియో తీయమంటున్నాను. అండ్ కార్తిక్ అయితే ఆల్రెడీ దిగేసి వెళ్ళిపోయాడు అనమాట, ఎంజాయ్ చేస్తున్నాడు. నేను మీకు కొన్ని చూపిస్తాను. అంటే ఇక్కడ కొన్ని మెట్టుకి ఏంటంటే కొన్ని సమ్ కైండ్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట, ఆకారాలు. అంటే ఫిష్, పాము, తాబేలు, కప్ప అలాంటివన్నీ ఉన్నాయి. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి, కార్తీక్ అయితే ఫుల్ ఎంజాయ్. వాడు ఇంతగా ఎగురుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాడు బాగా ఆకలిగా ఉంటాడు లేదా బాగా అలిసిపోయి ఉంటాడనమాట. అట్లా టైంలో అయితేనే నాతో ఇంత బాగా ఎగురుతూ ఆడుకుంటూ ఉంటాడు. అండ్ నేను కూడా ఇంకా వాడితో పాటు హ్యాపీగా ఆ టైం అయితే చాలా బాగా స్పెండ్ చేశాను. ఆ కోనేరు దగ్గరే దాదాపు ఒక 1/2 అవర్ వరకు నేను కార్తీక్ అయితే మంచిగా టైం అనేది స్పెండ్ చేశాను. నేను ఇంత ఆత్రంగా లోపలికి వెళ్తున్నాను తెలుసా, ఎందుకంటే అక్కడ ఏంటో గుహలాగా ఉండింది. ఏంటి అని తెలుసుకుందామని చూశాను, బట్ ఏమీ లేదు, జస్ట్ చిన్న స్పేస్ అలా వదిలి ఉంచారనమాట. అండ్ ఇంకా ఇక్కడ అందరూ వచ్చేసి మా వాళ్ళంతా స్మాల్ రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇక్కడ నుంచి నేను వ్యూ అద్దరిపోయింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది ఏంటి అనేది వీలైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇక్కడైతే అన్నయ్య, వదిన అండ్ అలాగే మా వారు కార్తిక్, ఆదిత్య అందరూ కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే మేము మార్నింగ్ అంటే 2కి అలా బయలుదేరాము. ఇక్కడికి రీచ్ అయ్యే కొందికి 5 or 5:30 అలా అయిందనమాట. అంటే స్కూటీలోనే వెళ్తూ ఉన్నాం కదా, దారిలో అంతసేపు కూర్చోవడం చాలా కష్టమైపోయింది అందుకనేసి. అండ్ ఇక్కడైతే ఇంకా కార్తిక్ చెప్పనక్కర్లేదు, ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు. ఏసీ ఎంత భయంకరంగా రెనోవేషన్ చేసి మొత్తం 20,000 ఉంది కదా, 30,000 ఉంది రా లోపలికి వెళ్దాం. ఇది వచ్చి కోనేరు. అండ్ ఇక్కడ వచ్చేసి డోంట్ నో, ఇదేమో అనుకోని మీద లోపల ఖాళీ ప్లేస్ అసలు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ అయితే సండే ట్రిప్ వచ్చి ధనుర్మాసం మనకైతే నిన్ననే స్టార్ట్ అయిపోయింది కాబట్టి నిన్న వచ్చేసి రాముల వారి గుడికి వెళ్ళా డే 1. అండ్ ఇవాళ వచ్చేసి డే 2 కాబట్టి అప్పలాయిగుంట ప్లస్ శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చి ఇది వచ్చి తిరుచానూరు. అండ్ ఇది వచ్చేసి మనకి తిరుచానూరు ఉద్యానవనం అనమాట. నేను కూడా ఫస్ట్ టైం రావడము. అండ్ కార్తీక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. కోనేరు లాగా ఉంది, ఇక్కడ వాటర్ అయితే ఏం లేవు, జస్ట్ చూపిస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలంతా ఇలా ఉంది, చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది అన్నమాట, ఏదో ఆర్కిటెక్చర్. స్తంభాలు ముఖ్యంగా అండ్ ఇదైతే కోనేరు. చేప ఉంది, వస్తున్నా. అండ్ ఇక్కడ కొన్ని స్టెప్స్ దగ్గర కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. ఇది కోనేరు కదా, చేప ఇంత పెద్దది ఉంది స్వామి. అండ్ ఇంకొక చోట ఏముంది చూపిస్తా.
ఇలా ఉంటుంది కోనేరు. ఒక్కొక్క స్టెప్ దగ్గర ఈ ముసల వేణుగారు ముసలి ఏదో తెలియదు మనకి. ఇదైతే తాబేలు. ఇక్కడ ఒక ఫిష్ ఉంది. వస్తున్నా. ఎక్కడ అవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఫుల్ కోనేరు కదా, వీటిల్లో ఆకారాలు ఇలా ఉన్నాయన్నమాట, స్టెప్ బై స్టెప్. ఇదేంది వద్ద చాప్? ఇదే నాకు ఆకారమే సరిగ్గా తెలియలా. అది దొరికింది ఇక్కడ ఒక పెద్ద చేప మనకి. ఎక్కడ ఏ తొక్కాకరా? ఏ తొక్కాక బాయ్ బాయ్ కోనేరు. దిగోండి. ఎక్కడ ఇక్కడ అమ్మవారి ఉద్యానవనం అన్నమాట. చూపిస్తా, సారీ. ఇది అమ్మవారి ఉద్యానవనం. అంటే లోపల నుంచి వీడియోస్ తీయచ్చో తీయకూడదు ఐడియా లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ నుంచి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. చాలా బాగుంది కదా. స్పెషల్లీ నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం రావడం కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడొకటి ఇక్కడ కూడా ఒక గోపురం లాగా ఉంది. ఐ మీన్ రెస్ట్ తీసుకునేది అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకా దీనికి వెళ్ళేసి వచ్చా, అప్పలాయగుంట ప్లస్ తిరుచానూరు ఉద్యానవనం కూడా చూసేసాం కాబట్టి మధ్యలో అండ్ టైం వచ్చి కూడా 5 అయిందనమాట. ఇక మధ్యలో వెళ్ళేసి ఏదన్నా సమ్ స్నాక్స్ ఆర్ టీ అలా కొంచెం తాగేసి తినేసి ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇదిగోండి తిరుచానూరు టెంపుల్కి ఎదురుగా అమ్మవారి ఉద్యానవనం అన్నమాట. నిజం చెప్పాలంటే చెట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? అంటే ఉద్యానవనం అంటే చెట్లు ఉంటాయి అనుకోండి, కాకపోతే చాలా బాగుంది ఈ ప్లేస్. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా కాబట్టి కొంచెం కొత్తగా ఉంది. మెట్లేకట్లా అట్లకి దిగు 10 రౌండ్లే మారుతా వద్దురారా. ఏం రాలేదండి. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి తిరుచానూరు అన్నమాట. అబ్బా ఏముంది అసలు, నేను ఇక్కడ ఉన్న మాటనే కానీ ఒక్కసారి కూడా ఇక్కడ నేను రాలేదు. ఇంకెప్పుడైనా అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ ఇంకా వచ్చేసి అవైలబుల్ అంటే కొనుక్కున్నాం కదా రెడీ టు ఈట్ అంటే ఏంటంటే రెడీ వాళ్ళ బండి ఎక్కేస్తారంటే ఉన్నాయన్నమాట. చాలా ఫాస్ట్గా కట్టించేస్తున్నారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. స్పెషల్లీ నాకైతే చాలా అన్నయ్య మా కోసం అందరికీ మసాలా బరుగులు అయితే ఆర్డర్ ఇచ్చారు అనమాట. దానికోసం ప్యాకింగ్లో ఇక్కడ నేను కార్తీక్ అన్నయ్య కొనుక్కున్నాను. ఎందుకంటే తింటే సూపర్ అంటే కొంచెం తిన్నా మనకి ఎక్కువ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ అనుకుంటారు. ఇది అంటే బ్యాక్ సైడ్ వస్తుంది మనకి. ఇక్కడ చూస్తున్నారా
ఎంతమంది జనాలు ఉన్నారు. వెహికల్స్ చూస్తూనే అర్థమైపోతుంది గుడి లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. గుడి బయట ఎంతమంది ఉంటే ఇక లోపల ఎంతమంది ఉంటారో చేసుకోండి. అండ్ ఇక్కడ మసాలా బురుగులు అయితే స్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అనమాట. అండ్ మనం ఎక్కడ పోయినా ఆగం, ఏ కనిపించినా తినేస్తూ ఉంటాం అనమాట. అక్కడైతే మసాలా బురుగులు తిని మేము మళ్ళీ హోటల్కి వచ్చామన్నమాట. అంటే ఈవినింగ్ ఇంకా అండ్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే అందరం బయట వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను జస్ట్ కాఫీ తాగాలని వచ్చాను. ఇంతకీ ఎక్కడికి వచ్చానంటే మనకి రైల్వే స్టేషన్కి ఎదురుగా శ్రీ లక్ష్మీనారాయణ హోటల్ ఉంది కదా, ఆ ప్రీవియస్ వ్లాగ్లో నేను మీకు చాలాసార్లు చెప్పించాను అండ్ చూపించాను కూడా. ఇక్కడ అందరం కాఫీకి ఆర్డర్ ఇచ్చాను కదా. ఫస్ట్ కాఫీ అయితే తాగేసాము, అది నెక్స్ట్ వచ్చేసి అందరూ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వదిలేని మసాలా సాదా దోశ తీసుకున్నాము. అండ్ ఇంకా మేమందరం గోబీ నూడిల్స్ అలాగే పరోటా తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి మెన్షన్ చేసిన ఇదైతే ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. ఎందుకంటే తిరుమలకి చాలామంది భక్తులు అయితే వచ్చి వెళ్తున్నారు, వాళ్ళందరూ కూడా వెజ్జే తింటారు కాబట్టి ఇక్కడ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడైతే స్పెషల్లీ ఫుడ్ అయితే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, అందుకనేసి ఫుడ్ అయితే స్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. కూడా గోబీ నూడిల్స్ అలాగే పూరి, దోశ, వడ, పరోటా అలాగే కుర్మా, రైతా ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట మంచిగా తినడానికి. ఇంకా నేనైతే తినలేదు, అంటే తింటాను ఫస్ట్ వీడియో తీసుకుని తర్వాత తింటాను. మంచిగా వీడియో తీసుకున్నాను అనమాట ఫస్ట్. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఈ మధ్య మనకి రీసెంట్గా వచ్చేసి మాస్టర్ సాంగ్ వచ్చింది కదా, స్పెషల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీతో అందరితో షేర్ చేసుకున్నాను. ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేశాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ లాస్ట్లో వచ్చి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. నేను బిఫోర్ ఎట్లున్నాను, ఆఫ్టర్ ఎలా ఉన్నాను ఏంటి అనేది. మీకు కనుక లాస్ట్లో పిక్స్ అన్నీ చూడండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఇంతే, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మనం మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. అండ్ తెలుసు కదా మీకు అందరికీ, మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.